ఆడపిల్లని అత్తమామల్ని గౌరవించమని మనం చెప్తాం. మరి ఆడపిల్ల ఒక్కగానొక్క ఆడపిల్ల, అక్కడ ఇంట్లో అబ్బాయిలు లేరు. మరి వాళ్ళ అమ్మా నాన్న పరిస్థితి ఎవరు చూడాలి? ఇక్కడ అల్లుడు గారు చూసుకోవాలి. అల్లుడు గారు కొడుకైపోవాలి. అన్నీ ఆడపిల్లకి చెప్పడమే కాదు, అబ్బాయిలు కూడా చెయ్యాలి. ఒక ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారండి, ఇద్దరు ఆడపిల్లలే, ముగ్గురు ఆడపిల్లలే, లేకపోతే ఒక్కతే ఆడపిల్ల. ఆ ఒక్క అమ్మాయిని పెళ్లి చేసి పంపించేశారు. మరి వాళ్ళిద్దరి పరిస్థితి ఏమిటి? ఇక్కడ అత్తమామలు చూసుకోవాలి, బాగానే ఉంది. మరి అమ్మా నాన్న పరిస్థితి ఏమిటి? 30 ఏళ్ళు పెరిగిన ఇంట్లో, వాళ్ళ ఆలనా పాలన చూసుకొని పెరిగిన ఇంట్లో అబ్బాయిని ఇల్లు వదిలేసి రమ్మని చూద్దాం. అల్లుడు అత్తగారింట్లో ఒక్క పూట గడపడానికి ఇబ్బంది పడిపోతాడు. అలాంటిది కోడలు అత్తగారింట్లో జీవితాంతం గడపాలి. సంప్రదాయాన్ని మనం గౌరవిస్తాం. అటువంటప్పుడు మన కోసం వచ్చిన అమ్మాయిని, వాళ్ళ అమ్మా నాన్నలను కూడా మన అమ్మా నాన్నలతో సమానంగా చూడగలగాలి. అప్పుడు నువ్వు అల్లుడు అవుతావు. అందుకని అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఈ లక్షణాలు నిలబెట్టుకోవాలి. తల్లిదండ్రులు ఎవరికైనా తల్లిదండ్రులే కాబట్టి రెండు వైపులా సమానంగా చూడడం నేర్పించండి పిల్లలకి.